దాన్ని కిడ్నాప్ చేయించి నేనే అది ఎవరితోనో లేచిపోయిందని పుకారు పుట్టిస్తాను. మేడంది మీది జోడీ ఎంత బాగుంటుందో తెలుసా సార్? మీ ఇద్దరు పక్క పక్కనే నుంచుంటే ఏంటి? నన్ను కిడ్నాప్ చేస్తాన్నాడా? అవును లహరి, అందుకే నువ్వు ఈరోజు రాత్రికి మా ఇంట్లోనో కాశీ వాళ్ళ ఇంట్లోనో పడుకో. ఎందుకు? ఎందుకా? వాడు నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాడు అంటే ఎందుకు అని అడుగుతావేంటి? నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? వాళ్ళకంత సీన్ లేదు. అయ్యో నిజం లహరి, వాడు నా ముందే వాడి మనుషులకి ఫోన్ కూడా చేసేశాడు. వాళ్ళకి ఈరోజు నైట్కి నిన్ను కిడ్నాప్ చేయమని కూడా చెప్పేశాడు. వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు వెళ్ళు లహరి, వెళ్ళి నిన్ను నువ్వు రక్షించుకో. వాడి మనుషులకి చెప్పాడా? ఎన్నింటికి రమ్మని చెప్పాడు? అయితే నువ్వు ఒక పని చేయి, వాడికి ఫోన్ చేయి. నేను 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 శంకర్కి ఫోన్ చేయాలా? చేసి ఏం మాట్లాడాలి? రాత్రికి వాడి మనుషులు మాత్రమే వస్తే చాలదు, వాడిని కూడా రమ్మని చెప్పు. లహరి, నేను చెప్పేది అబద్ధం అనుకున్నావా? జోక్ అనుకుంటున్నావా? చచ్చా, నువ్వు నాతో ఇలాంటి విషయాల్లో జోక్లు ఎందుకు వేస్తావు మైత్రి? మరి నువ్వు నాతో జోక్ ఎందుకు చేస్తున్నావు? అరే, నేను నీతో జోక్లేస్తున్నట్టు కనిపిస్తున్నానా? లేదు మైత్రి, నిజంగానే చెప్తున్నాను. రాత్రికి వాణ్ణి కూడా రమ్మను. లహరి, ఆర్ యు ఆల్ రైట్? ఎస్, ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లహరి, వాడు శంకర్. ముసలోడి చేతిలో కర్రేం కాదు. వాడి మాటల్ని క్యాజువల్ గా తీసుకోగలిగేంత మామూలు మనిషేం కాదు వాడు. వాడెంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసు. ప్లీజ్ లహరి, నా మాట విను. మైత్రి, వాడు శంకర్ అయితే ఇక్కడ లహరి నరసింహ కూతురు. అనవసరంగా భయపడకుండా ఫోన్ చేసి వాణ్ణి కూడా రమ్మని చెప్పు. చెప్పు మైత్రి. లహరి ఇంటి దగ్గర చాలా మంది కాపలా ఉన్నారు. లహరిని తీసుకెళ్లడం చాలా కష్టం. గబుక్కునేదైనా తేడా జరిగితే బుర్ర తక్కువ వెదవలకి తప్పించుకోవడం కూడా తెలీదు. కాబట్టి నువ్వొస్తే తప్ప ఖచ్చితంగా లహరిని ఎత్తుకుపోవడం సాధ్యం కాదు అని ఫోన్ చేసి చెప్పు. లహరి, పర్లేదు, చెప్పు మైత్రి. ఏంటి అక్కడంతా ఓకేనా? ఏంటి ఓకే? ఏంటి ఓకే? మైత్రి, లేకపోతే ఏంటి? మీ మానాన్ని మీరు మనుషుల్ని పంపించేస్తానన్నారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కరెక్ట్గా లేదు. నాకెంత కంగారుగా ఉంటుంది. కరెక్ట్గా లేదా అంటే? అంటే అదే, మీ ఇంటికి కాపలా ఉన్నట్టే ఇక్కడ కూడా లహరి వాళ్ళ మనుషులు కాపలా ఉంటారు కదా. మీరు అదేం చూసుకోకుండా మనుషుల్ని పంపించేస్తానన్నారు. అందుకే నాకు కొంచెం కోపం అనిపించింది. అదే, మీరు వెనక ముందు చూసుకోకుండా మనుషుల్ని పంపించేస్తే వచ్చేవాళ్ళు అసలే బుర్ర లేని వెదవులు. మీరు తెలివిగా వేసిన ప్లాన్ని పాడు చేసేస్తారేమో అని కంగారుగా ఫోన్ చేశాను. అయినా కాశీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, ఇంకా మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడుగుతారేంటి? ఏమో, లహరి కిరాయికి తెప్పించిందేమో, లేదంటే మీ నాన్నగారే ఎక్కడి నుంచైనా ఎక్స్ట్రా ఫోర్స్ ని పంపించారేమో. కానీ ఇక్కడ మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నారు. చూడు శంకర్, మీరు నా దేవుడు, నేను మీ అభిమానిని, మీ సేవకురాల్ని. మీరు వేసిన ప్లాన్ ఫెయిల్ అయితే నాకే పెయిన్. అందుకే నేను మీకు ప్లాన్ చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి మైత్రి అది? మీరు మీ వాళ్ళని మాత్రమే పంపిస్తే ఖచ్చితంగా లహరిని తీసుకెళ్లలేరు.
అర్థమైంది మైత్రి. నేనే వస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ప్లాన్ మార్చేయచ్చనే కదా నీ ఆలోచన? కరెక్ట్ శంకర్, యాజ్ ఇట్ ఈస్ నేను ఇదే మాట చెప్పాలనుకున్నాను, మీరే చెప్పేశారు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. ఓకే మైత్రి, వస్తున్నాను. శంకర్, ఏంటి మైత్రి? కొంచెం జాగ్రత్త. ఇట్స్ ఓకే మైత్రి, నువ్వేం కంగారు పడకు. వస్తుంది శంకర్. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు లహరి? చెప్పు లహరి, నువ్వు మాట్లాడమన్నావని ఏదేదో ఎక్స్ట్రాగా మాట్లాడేశాను. నాకు పక్క చాలా టెన్షన్గా ఉంది. చెప్పు లహరి, ఏం చేయబోతున్నావు? మైత్రి, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. నువ్వు అక్షర గదిలోకి వెళ్ళి పడుకో, నేను ఈ గదిలో పడుకుంటాను. ఒక్కదానివేనా? వాడు స్ట్రైట్గా నా గదిలోకి వస్తే ఓకే. ఒకవేళ నీ గదిలోకి వస్తే నువ్వు నా గదిని వాడికి చూపించు. లహరి, నువ్వేం చేస్తున్నావో నాకు అసలేం అర్థం కావడం లేదు. వాడు నిన్ను కిడ్నాప్ చేయాలని కోరుకుంటున్నాడు. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. రారా శంకర్, ఈరోజు నీ పని చెప్తాను. వెళ్తున్నావా? ఈ పెళ్ళి ఆపేయడానికి వెళ్తున్నావా? అవునత్తా, నా కోరిక నీ కోరిక తీర్చబోతున్నాను. ఆగిపోవాలరా, దాంతో పెళ్ళి ఆగిపోవాలి. నా అన్నయ్యని వదిన్ని పెళ్లికి ముందే మార్చేసినది నీ పెళ్ళాం కాకూడదు. రాదత్తా, అది నా లైఫ్లోకి రాదు. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నా ప్లాన్ పక్కాగా ఉంది. ఇంతకీ నువ్విప్పుడు ఏం చేయబోతున్నావురా? చెప్తానత్తా, పని పూర్తి చేసుకొనొచ్చి అంతా వివరంగా చెప్తాను. నువ్వు అది విని శబాష్, నా అల్లుడు చాలా తెలివైనడు అని మెచ్చుకుంటావు. అయినా నువ్వేం చేసినా చాలా మంచి ఆలోచన చేస్తావురా. ఎల్లరా, ఎల్లి పని పూర్తి చేసుకురా. అలాగే అత్త. ఎల్లరా, ఎల్లి దాని అడ్డు తప్పించేసిరా. రేపొద్దున వాళ్ళింట్లో అది కనిపించకూడదు. అప్పుడు మీ నాన్న కంగారు పడతాడు. పెళ్ళాగిపోతే పరువు పోతుందని బాధపడతాడు. అప్పుడు నేను నీ పెళ్లి జరిపిస్తాన్రా. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపిస్తాను. అమ్మా, ఏంటమ్మా నీ ఆలోచన? బావ ఆలోచనే తప్పనుకుంటే నీ ఆలోచన దారుణమమ్మా. దారుణమా? ఏటే దారుణం? ఆ నరసింహగాడి కూతుర్ని తీసుకొచ్చి నా అల్లుడికి కట్టపెట్టడం దారుణం కాదా? అది పెళ్లికి ముందే అత్తమావల్ని మార్చేయడం దారుణం కాదా? అయినా నేనేం చేద్దాం అనుకుంటున్నానే? నా కూతుర్ని నా అల్లుడికి కట్టబెట్టాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? సిరి, ఏమ్మా, కోపం వచ్చిందా? కానీ నువ్వు చెయ్యాలనుకున్న పనేంటో తెలిసి నాకు బాధేసిందమ్మా. నువ్వు నాన్నకిచ్చిన మాటని మర్చిపోతున్నావని బాధేసింది. సిరి, మీ నాన్నకిచ్చిన మాట నాకెంత ముఖ్యమో మా అన్నయ్య సంతోషము నాకంతే ముఖ్యం. అది ఇంట్లో అడిగెడితే అందరికీ నరకమే. అందుకే ఆయన మాటను దాటి నేను ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు చెయ్యాలనుకున్నా నేను ఈ పెళ్లి చేసుకోవాలి కదమ్మా. చేసుకోక ఏం చేస్తావే? నేను చేసుకోనమ్మా, నాకిష్టం లేదు. అంటే నీ బావంటే నీకిట్టం లేదా? బావంటే ఇష్టం ఉంటే బావని పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకున్నావమ్మా? ఎందుకు చేసుకొని తీరాల్సిందే. అమ్మా, బావ నాకు మంచి ఫ్రెండ్ లాంటివాడు. చిన్నప్పటి నుంచి మేము అలాగే పెరిగాం. ఎప్పుడు బావకు కానీ నాకు కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే రాలేదు. నేను బావని ఎప్పటికీ భర్తలా ఊహించుకోలేను. సిరి, రోగం వచ్చినప్పుడు మందేసుకు తీరాలి. సేదుగా ఉన్నా తప్పదు. లేదంటే ఆ రోగం మనిషినే తినేత్తది. నీకిట్ట ఉన్నా లేకపోయినా మీ మామయ్య కోసం నువ్వీ సేదు మాత్రం మింగక తప్పదు.
రేపెవ్వరికీ తెలియకుండా నేను నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తాను. ఆ తర్వాత మండపానికి తీసుకెళ్లి శంకర్ పక్కన కూసోబెడతాను. పెళ్లి జరిగేలా చేస్తాను. అమ్మా, నువ్వు సుమంగలివి కాదు. సుమంగలి కాని వాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తే ఆ అమ్మాయి జీవితానికి అరిష్టం జరుగుతుందంటారు. ఇదిగో చూడు, నువ్వు ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తే నేను ఒప్పుకోను. అయినా నువ్వుంటుంది మీ మావ ఇంట్లో. ఇప్పటి వరకు నీకేమన్నా అరిట్టం జరిగిందా? ఇప్పుడు కోడలిగా అడుగెట్టేది కూడా అదే ఇంట్లోకి. ఇంకా కొత్తగా ఏం జరుగుద్ది? నీ మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు, కానీ నోరు మూసుకొని ఏదో మెట్ట ఏదాంతాలు చెప్పక వచ్చి పడుకో. సరే లహరి, లహరి వాడు వచ్చేస్తున్నాడంటే. నాకిప్పుడు ఫోన్ చేశాడు. వాడు బయలుదేరిపోయాడంట లహరి. మైత్రి, రానివ్వు మైత్రి. రమ్మని చెప్పాక రాకుండా ఎలా ఉంటాడు? అయ్యో లహరి, వాడొస్తున్నాడంటే ఇంత కూల్గా ఎలా ఉన్నావు లహరి? నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు వాడు నిన్ను తీసుకెళ్లిపోతాడు, ఎక్కడో దాచేస్తాడు. రేపు పెళ్లి మండపంలో అందరి ముందు నిన్ను బ్యాట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ ఇంటి పరువు పోతుంది, అంకుల్కున్న పేరు పోతుంది. ప్లీజ్ లహరి, నా మాట విను. నీకోసం కాకపోయినా అంకుల్ కోసమైనా విను. బ్రతికున్నన్ని రోజులు అంకుల్ చాలా గౌరవంగా బ్రతికారు. ఇప్పుడు శంకర్ నిన్ను తీసుకెళ్లిపోతే ఆయన పరువు పోతుంది. మైత్రి, మా నాన్న పరువు తీయాలనే వాడొస్తున్నాడు. మమ్మల్ని ఏం చేసినా భరిస్తాను, కానీ మా నాన్న పేరుకి డ్యామేజ్ జరిగే ఏ పనిని నేను సహించను. అలా చేసే వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను. కానీ లహరి, నువ్వొక్కదానివే ఏం చేస్తావు? ఇంటికి చాలా మంది కాపలా ఉన్నారని నాతో ఫోన్లో చెప్పించావు, కానీ ఒక్కడు కూడా కాపలా లేడు. వాడు నేరుగా నీ దగ్గరికే వచ్చేస్తాడు. పోనీ ఏసీపీకి ఫోన్ చేయి లహరి. ఏసీపీకా? ఎందుకు? ప్రొటెక్షన్ గా కొంతమంది పోలీసుల్ని పంపిస్తాడు. ఫోన్ చేయి. అక్కర్లేదు మైత్రి, నువ్వు వెళ్ళి పడుకో. లహరి, నాకు నిన్ను చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. డౌటా? ఏంటి? ఒకటి, నువ్వు వాణ్ణి నిజంగానే ఇష్టపడుండాలి, లేదంటే నీకు పిచ్చైనా ఎక్కుండాలి. రెండూ జరగని విషయాలు మైత్రి. నువ్వు వెళ్ళు. లహరి, వెళ్ళమని చెప్పానా? మైత్రియే డోర్ ఓపెన్ చేసి ఉంచినట్టుంది. అవును, చాలామంది కాపలా ఉన్నారంది, కానీ ఇక్కడ ఒక్కడు లేడు. శంకర్ బాబు, ఇలా దొంగతనంగా ఎత్తుకెళ్ళడం ఎందుకు? దౌర్జన్యంగా తీసుకుపోతే మనల్ని అడిగేది ఎవరు? రేయ్, నాన్న ముందు నేను దాన్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను బ్యాడ్ అవ్వాలనుకోవట్లేదు. నోరు మూసుకొని పంపెట్టావు. రేయ్, కరెంటు కట్ అయింది, అదే మనకు మంచిది.
నువ్వు? నేనేనండి. మరి బెడ్ మీద? నన్ను కిడ్నాప్ చేస్తావురా నువ్వు? నిన్ను ఆడుకుంటాను చూడరా. ఇదెవరు? అది మా పని మనిషి. మరి నువ్వెక్కడ పడుకున్నావు? నేను పడుకోలేదు, మీ గురించి ఆలోచిస్తూ వెనక పెరట్లో తిరుగుతున్నాను. ఇంతలో ఏదో అలికిడయ్యి వచ్చి చూస్తే మీరు నా గురించి వెతుకుతూ కనిపించారు. ఏ నన్ను చూడాలనిపించిందా? అయినా రేపు పెళ్లి పెట్టుకుని మీకింత ఆత్రం ఏంటండి? నన్ను చూడాలని అంత ఆశగా ఉందా? ఇంత రాత్రిని కూడా చూడకుండా ఇలా వచ్చేశారు? అది అది ఇలా రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కాబోయే భార్యని చూసుకోవడానికి వచ్చాడనుకుంటారు. అవునా? అయితే ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఉండండి. మైత్రి, ఉండు. అమ్మా, అందరు రండి. ఏ రంగమ్మా, పైకిలే. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తావు? అదేనండి, మీరిలా వస్తే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళని అడుగుదాం. నీకు అసలు బుర్రుందా లేదా? నాకు బుర్రున్నా లేకపోయినా మీకు నా మీద ప్రేమ ఉంది, అది చాలు. నిన్ను అయ్యా శంకరబాబు గారు! లహరి, ఎందుకలా అరిచా? లహరి, నువ్వు పెద్ద కిలాడివే. నిన్ను తీసుకెళ్దామని వస్తే వాడిని ఇరికించి కదలకుండా నిలబెట్టేశావు. నువ్వు చాలా గ్రేటే. ఏంటి బాబు గారు, ఇంత రాత్రిపూట మీరు మా అమ్మాయి గారి గదిలో ఏం చేస్తున్నారు? అది అది అర్థమైందిలే. ఏంటి? ఏమర్థమైంది? అలాంటిదేం లేదు. అదంటే ఏది లేదు? అదే అదంటే నువ్వేమనుకుంటున్నావో అది. అదే ఏది? అదే రంగమ్మ, కాబోయే భార్యతో రొమాన్స్ చేయడానికి వచ్చారని అనుకుంటారని ఆయన మీనింగ్. అంతేనా అండి? రొమాన్సా? చిచ్చి చిచ్చి, చచానా? అంటే రొమాన్స్ కాకపోతే కొంప తీసి రేప్ చేద్దామని వచ్చారా ఏంటి? చిచ్చి, నేను రేప్ చేయడం ఏంటి? అదే. నువ్వు ఆపై, నువ్వేం మాట్లాడుకో. నేను అందుకే వచ్చాను. ఏంటి రేప్ కా? చిచ్చి చిచ్చి కాదు, ఆ ఫస్ట్ మాట అదే, రొమాన్స్ చేయడానికి. ఈ వెన్నెల రాత్రిలో సరదాగా మీ అమ్మాయి గారితో మాట్లాడదామని వచ్చాను. మీ అమ్మాయి గారు నా ప్లాన్ అంతా చెడగొట్టేసింది. అయ్యో, ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. యాండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను అనుకున్నాను. కానీ మీరు కూడా నన్ను ఇంతలా ఇష్టపడతారని అనుకోలేదు. అయినా మీకు నన్ను చూడాలనిపిస్తే మీరు ఒక్కరే రావచ్చు కదండి. ఏదో నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నట్టు మీ వెనక ఈ తోకల్ని ఎందుకు తీసుకొచ్చారు? అది ఫస్ట్ నీతో ఒంటరిగా కలిసి మాట్లాడదాం అనుకున్నాను కదా, కాస్త ధైర్యం కోసం తోడు తీసుకొచ్చాను. అవును, మీరిక్కడికి వస్తున్నట్టు మీ నాన్నగారికి తెలుసా? తెలీదు. తెలీదా? అయ్యో, అదేంటండి, మీకు మీ నాన్నగారు అంటే చాలా గౌరవం అంట కదా, ఆయన మాట జవదాటిరంట కదా. మరి ఈ విషయం ఆయనకు చెప్పకుండా ఎలా వచ్చారండి? ఇలాంటి విషయాలు నాన్నగారికి ఎవరైనా చెప్తారా? చెప్పకపోతే బాగోదు కదండి. తర్వాత తెలిస్తే ఆయన ఏమనుకుంటారు?
ఉండండి, ఆయనకిప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఏయ్ ఆగు, నాన్నగారికి ఫోన్ చేయకు. లహరి, నీకు దండం పెడతాను, నాన్నగారికి ఫోన్ చేయకు. భలేవారే, ఆయన చెప్పకుండా చేస్తే ఆయన మీద మీకు గౌరవం ఉన్నట్టా లేనట్టా? లహరి ఆగు, ఫోన్ చేయకు. అర్జెంటుగా ఏదో మాట్లాడాలని పిలిచారు, ఏమీ చెప్పకుండా ఆలోచిస్తున్నారేంటి? అసలు మీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా? ఎందుకంటే నేను మిమ్మల్ని